ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం. Numbers 23 and verse 19. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. God is not a man that he should lie, neither the son of man that he should repent. Hath he said, and shall not he do it? ప్రియులారా, యేసు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఆరోగ్యవంతులుగా ఉన్నారని మరి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. ప్రియులారా, మరి దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ప్రియులారా, ఈ లోకంలో మనము అనేక మంది చెప్పే మాటలు వింటాం, అనేక మంది వాగ్దానాలు చేస్తూ ఉంటారు. కానీ వారి యొక్క మాటలు కొన్నిసార్లు నెరవేర్చబడవు, వారు చేయలేరు. గల కారణము వారు మానవులు. ప్రియులారా, కానీ మనం పూజించే దేవుడు సర్వోన్నతుడు, సర్వోన్నతమైన దేవుడు, సర్వాధికారి, అనంతమైన దేవుడు, నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నవాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. కాబట్టి ఆయనది విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు మనం ఏమి నమ్ముతామంటే, ప్రభువా నువ్వు గొప్ప దేవుడు, గొప్ప కార్యం చేసే దేవుడు, వ్యక్తిగతంగా నా జీవితంలో నా కుటుంబం చేయండి అని మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన యొక్క శక్తి ద్వారా ఈ లోకంలో మనం నడిపించబడతాం. అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చినగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, ప్రేమల తండ్రి, ఈ యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి ప్రభువా మీ యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమను, జ్ఞానాన్ని, శక్తిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవును ప్రభువా, మీరు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మీరు చెప్పింది చేసే దేవుడు. అందును బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ యందు విశ్వాసం ఉంచిన వారు మీ యొక్క బలాన్ని, శక్తిని పొందుకుంటారు. మా ప్రియులను దర్శించండి, జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ప్రభువా ఇంకా విశ్వాసులుగా దేవుని యొక్క కార్యం చూడలేకపోతున్నారో దర్శించండి, వారికి విశ్వాసం దయచేయండి ప్రభువా. ఎందుకంటే మీ కార్యములు ఎన్ని మేము చూసాం, మీరు చేసే దేవుడు, ఎన్నెన్నో సాక్ష్యాలు వింటున్నాం. అయితే మా జీవితాల్లో కూడా మీ కార్యం నెరవేర్చబడాలంటే ప్రభువా మీ మాట యందు విశ్వసించాలి. అప్పుడే మీ కార్యం మా జీవితం నెరవేర్చబడతాయి. అలాంటి కృప ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా, శారీరకంగా మేలు పొందడానికి సహాయం ఇచ్చేయమని, ఈ దినమంతా మీరు కలిగిన మమ్మల్ని భద్రపరిచి ప్రతి ఇంటిలో, ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.